ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. హుజూర్ నగర్ జాబ్ మేళా ఒక అనూహ్య స్పందన కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎప్పుడు కూడా జాబ్ మేళాకు ఇంత స్పందన లేదు. గత కొన్ని రోజుల నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఒక ఉపాధి చూపించాలని కంపెనీలన్నీ కూడా స్వయంగా ఆహ్వానించడం జరిగింది. దాదాపు 270 కంపెనీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 40,000 మంది ఆ నిరుద్యోగ యువత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావడంతో దీన్ని ఎక్స్టెండ్ చేసి రేపటి వరకు కూడా పొడిగించడం జరిగింది. ఎంతో మంది గతంలో చాలా వరకు బహిరంగ సభలు చూసాం, రాజకీయ సభలు చూసాం, కానీ ఒక నిరుద్యోగ జాబ్ మేళ అంటే ఇవాళ గిరిజన ప్రాంత విద్యార్థులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తున్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి భోజన వసతి కానీ ట్రాన్స్పోర్ట్ వసతి కానీ అన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చూడడం జరిగింది. 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఎన్నో అభివృద్ధి పనులు చేసినా కానీ ఇవాళ జాబ్ మేళతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్, ఎలా ఉంది సార్? మొత్తం కూడా మంచి స్పందన ఉంది. మేము చాలా ఇంట్రెస్ట్ తో, కమిట్మెంట్ తో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి దేశ రాజధాని నుంచి 275 కంపెనీలు ఆహ్వానించాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 42,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సదుపాయాలు కల్పించి ఎవరికి అసౌకర్యంగా ఉండొద్దు, అందరికీ భోజనాలు ఉండాలి, అందరికీ ఇంటర్వ్యూ జరిగే విధంగా ఏర్పాట్లు ప్రయత్నం చేస్తున్నాం. రెస్పాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మేము కంపెనీలు రిక్వెస్ట్ చేసి ఈ జాబ్ మేళా రేపటికి కూడా ఎక్స్టెండ్ చేసాం. రమేష్, బేసికలీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ మారుమూల ప్రాంతంలో, రిమోట్ రూరల్ ఏరియాలో గ్రామీణ యువతకి అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. వాళ్ళకి పదే పదే హైదరాబాద్ పోవడం కానీ, ఈ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అప్రోచ్ కావడం కష్టం కాబట్టి ఐటీ కంపెనీసే 75 వచ్చినాయి. 75 ఐటీ కంపెనీ ఇన్వైట్ చేశాము. నేను స్వయంగా ఎండీలకి, వాళ్ళ సీఈఓలకు మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించడం జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను, సంతృప్తిగా ఉన్నాను. వీళ్ళలో చాలా మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. సార్, కంపెనీలు రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఫెసిలిటీస్ విషయంలో చూస్తున్నాం. ఎందుకంటే కంపెనీలకు కానీ వచ్చినటువంటి యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 2 రోజుల పాటు అరేంజ్మెంట్స్ అంటే ఏ జోకు. గతంలో మీరు చాలా వరకు బహిరంగ సభలు అవంటే కూడా పబ్లిక్ మీటింగ్ కార్యకర్తలు వస్తారు, కానీ మొత్తం మీద ఒక జాబ్ మేళ ఒక 275 ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలు ఇట్లా వచ్చి 2 రోజుల పాటు ఉండడం చాలా సంతోషిస్తున్నారు రమేష్. ఈ కంపెనీలు ఆహ్వానించడంలో మేము చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాం. ఒక నెల రోజుల నుంచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మీరు మంచి స్థాయిలో రిక్రూట్మెంట్ చేయాలని కూడా వాళ్ళని కన్విన్స్ చేశాం. ఎక్కడైతే యువతకి సరే మీకు అవసరం ఉన్న ట్రైనింగ్ లేదనుకుంటే వాళ్ళని తీసుకుని ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, మీరు స్టైపెండ్ ఇవ్వాలని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. చూద్దాం ఏ స్థాయిలో. 40,000 మందిలో జాబులు ఎంతో కొంత వచ్చినా కానీ మొదటగా వారికి కార్పొరేట్ కంపెనీలతో ఇంటర్వ్యూలు కల్పించడమే. వారికి ఒక స్టేజ్ క్లియరెన్స్ కానీ తర్వాత భవిష్యత్తులో ఇంటర్వ్యూ అటెండ్ అయిన కాబట్టి మాకు జాబు నుంచి వారికి ఒక ధైర్యం, మనోధైర్యం లాంటి ఇచ్చిన వారు. తప్పనిసరిగా అన్ని విధాలుగా మా ఏరియాకి, ఉమ్మడి నల్గొండ యువతకి ఇది చాలా ప్రయోజనం జరుగుతుందని చెప్పి నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. సార్, ఇవాళ ఢిల్లీలో ఏఐసిసి మీటింగ్ ఉన్నా కానీ, ఎందుకంటే తరచూ మీకు మీటింగ్లు అనేది సహజం, కానీ ఇంత పెద్ద యువత ఉమ్మడి జిల్లా నుంచి మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంత నిరుద్యోగ యువత అంతా కూడా వచ్చి దాన్ని పోస్ట్ పోన్ కూడా చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఏఐసిసిలో డిసిసి ప్రెసిడెంట్స్ ఎంపికకి నేను కూడా 4 కమిటీలో ఒకడిని. అయితే నేనేం చెప్పానంటే ఇది నేను చాలా ముందు నుంచి ఏర్పాటు చేసిన, ఈరోజు అయితే నాకు రావడం వీలు కదంటే సరే నువ్వు రేపు రా అని చెప్పిండ్రు. మరి అది కూడా నేను ఈరోజు వాళ్ళని ఎక్స్క్యూజ్ అడిగి మరి జాబ్ మేళా సూపర్విజన్లో ఉన్నాం. ఇన్ని కంపెనీలను ఎలా ఇన్వైట్ చేయగలిగారు సార్? నేను స్వయంగా మాట్లాడిన చాలా మందితోని, వాళ్ళ ఎండీలతోని, సిఈలతోని మాట్లాడి రిక్వెస్ట్ చేశాను, మీరు రావాలి, మేము ఇక్కడ ఇంత మారుమూల రిమోట్ ఏరియాలో ఇక్కడ చాలామంది గిరిజన్ యూత్ కూడా ఉంటారు, మీరు వచ్చి ఇంటర్వ్యూస్
మా రిక్వెస్ట్ మేరకు రావడం సార్ జరిగింది. మీరు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా చూడడం జరిగింది. మొత్తం అనేక అభివృద్ధి పథకాలు కానీ ఎన్నో మీటింగ్లు, మొన్న సన్న బియ్యం పథకం కానీ ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ ఎన్ని చేసినా కానీ ఎంతకంటే సంతృప్తి. ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా చెప్తుంటారు మా నియోజకవర్గ ప్రజలే మా పిల్లలు అని కూడా. మొత్తం ఇవాళ పిల్లల భవిష్యత్తు కోసం ఏమనిపిస్తుంది సార్? అంతా కూడా ఎక్కువ సంతృప్తి ఈ కార్యక్రమంతో ఉంది. మరి నేను ఈ ప్రోగ్రాంతో ఏం వదిలిపెట్టకుండా ఎవరైతే రెజ్యూమేస్ ఇచ్చారో ఆ పిల్లలందరికీ ఆ కంపెనీలతో మాట్లాడి ఫ్యూచర్లో కూడా ఫాలోఅప్ చేస్తాం. ముందటి నుంచి కూడా మీరు చెప్తారు సార్, తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగ సమస్య కోసం, తెలంగాణ వచ్చిందే మనకంతా కూడా పూర్తి. ఎందుకని సార్ ఎంత వచ్చినా కానీ చేసినా కానీ ఇంత నిరుద్యోగులు ఇంకా? ఇది నిరుద్యోగ సమస్య తగ్గియడము, నిర్మూలన చేయడమే మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం.